గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి డి శ్రీనివాస్ కన్నుమూత, హైదరాబాద్లో తుది శ్వాస విడిచిన సీనియర్ నేత. తెలంగాణ కలల్ని నెరవేర్చేదే తామేనన్న కేసీఆర్, రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దామని కార్యకర్తలకు పిలుపు. బిల్డింగ్ మొదలు విద్యుత్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు, డిస్కంలకు ఉరితాడేనంటున్న నిపుణులు. ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర, భారీ భద్రత ఏర్పాటు చేసిన ప్రభుత్వం. టీ20 వరల్డ్ కప్ టైటిల్ పోరుకు భారత్ సౌత్ ఆఫ్రికా సిద్ధం. బార్బడోస్ వేదికగా ఇవాళ రాత్రికి ఫైనల్. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి డి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్లో మృతి చెందారు. డిఎస్ గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా డి శ్రీనివాస్ పనిచేశారు. ఆయన పార్థివ దేహాన్ని ఆసుపత్రి నుంచి బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన స్వగృహానికి తరలించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డిఎస్ కుమారుడు, నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి మధ్యాహ్నం కల్లా హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు డిఎస్ మృతదేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం నిజామాబాద్కు తరలిస్తారు. రేపు మధ్యాహ్నం డిఎస్ సొంత నియోజకవర్గం నిజామాబాద్ పట్టణంలో అంత్యక్రియలు జరగనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఉందన్నా ఇంత బెడ్షీట్ ఉంది. ఇంత బెడ్షీట్ లేకుండా ఎట్లా తీస్తాం పైకి? సైడ్ కాల్ సైడ్ కాల్ నా బెడ్షీట్ ఉంది కింద గుంజ సెప్టెంబర్ 27న నిజామాబాద్లో జన్మించిన డి శ్రీనివాస్ మొదట యువజన కాంగ్రెస్లో పనిచేశారు. ఆ తర్వాత 1989, 99, 2004లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు కుదుర్చడంలో ముఖ్య భూమిక ఆయనదే. సోనియా గాంధీ వీర విధేయుడుగా ఆయన గుర్తింపు పొందారు. బలమైన తెలంగాణవాదిగా ముద్రపడ్డ డిఎస్ తెలంగాణ రాష్ట్రం కోసం హైకమాండ్ ముందు బలమైన వాదనలు వినిపించారు. అదే విధంగా కోరుకుంటారని ఆశించాము. కానీ శ్రీనివాస్ లేదన్న విషయాన్ని మొత్తం మీద సుదీర్ఘ రాజకీయ అనుభవం శ్రీనివాస్ ప్రస్తుతం సంజయ్ ఆయన పనిచేశారు.
ఇక డి శ్రీనివాస్ మృతికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి డిఎస్ తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. డి శ్రీనివాసు నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు పిసిసి అధ్యక్షునిగా, రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా బీఆర్ఎస్ లో చేరిన తర్వాత రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాదాపు 10 నెలల నుంచి బెడ్ ఏదైతే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు తుది శ్వాస విడిచినటువంటి పరిస్థితి. 2 కుమారులు, ఒకరు అయితే నిజామాబాద్ కు సంబంధించిన కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా పనిచేశారు. ప్రస్తుతం చిన్న కుమారుడు అరవింద్ 2 సార్లు వృత్తిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి కాంగ్రెస్ లో ఒక కీలక నేతగా ఉన్నటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ డి శ్రీనివాస్ మృతి తీరం లోటని కూడా పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి డి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్లో మృతి చెందారు. డిఎస్ గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా డి శ్రీనివాస్ పనిచేశారు. ఆయన పార్థివ దేహాన్ని ఆసుపత్రి నుంచి బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన స్వగృహానికి తరలించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డిఎస్ కుమారుడు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి మధ్యాహ్నానికల్లా హైదరాబాద్కు చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు డిఎస్ మృతదేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం నిజామాబాద్కు తరలిస్తారు. రేపు మధ్యాహ్నం డిఎస్ సొంత నియోజకవర్గం నిజామాబాద్ పట్టణంలో అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సెప్టెంబర్ 27న నిజామాబాద్లో జన్మించిన డి శ్రీనివాస్ మొదట యువజన కాంగ్రెస్లో పనిచేశారు. ఆ తర్వాత 1989, 99, 2004లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు కుదుర్చడంలో ముఖ్య భూమిక ఆయనదే. సోనియా గాంధీ వీర విధేయుడుగా ఆయన గుర్తింపు పొందారు. బలమైన తెలంగాణవాదిగా ముద్రపడ్డ డిఎస్ తెలంగాణ రాష్ట్రం కోసం హైకమాండ్ ముందు బలమైన వాదనలు వినిపించారు. పార్టీని వీడి దొంగలతో కలిసే వారి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదన్నారు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్. ఒకరు పోతే 10 మంది నాయకులను పార్టీ తయారు చేసుకుంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో చేరుకోవాల్సిన మైలురాళ్లు ఇంకా మిగిలే ఉన్నాయన్న కేసీఆర్, వాటిని చేరుకునే సత్తా బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. ఎర్రవెల్లి నివాసంలో తనను కలవడానికి వచ్చిన కార్యకర్తలకు అధినేత భరోసానిచ్చారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కంకణబద్ధమై పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఎర్రవెల్లిలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అధినేతను కలవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి కదిలి వస్తున్నారు. వందలాది వాహనాలతో
ఎర్రవెల్లి పరిసర ప్రాంతాల రోడ్లు నిండిపోతున్నాయి. జై తెలంగాణ, కేసీఆర్ జిందాబాద్ నినాదాలతో ఎర్రవెల్లి నివాసం మారుమోగుతుంది. శుక్రవారం కూడా అభిమానులు, కార్యకర్తలు భారీగా ఎర్రవెల్లికి తరలివచ్చారు. కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల నుంచి వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ వారితో ఫోటోలు, సెల్ఫీలు దిగారు. సమైక్యవాదులతో కలబడి నిలబడి అత్యంత కష్టతరమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ అని కేసీఆర్ చెప్పారు. అలాంటి పార్టీకి ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఒక లెక్కే కాదని స్పష్టం చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోయి దొంగల్లో కలుస్తున్న నాయకుల గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఒకరు పోతే 10 మంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుందని ఆయన పునరుద్ఘాటించారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో చేరుకోవాల్సిన మైలురాళ్లు ఇంకా చాలా మిగిలి ఉన్నాయని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, కలలను నెరవేర్చగలిగే అవగాహన బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని అన్నారు. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకుంటూ సమస్యల లోతును పట్టుకోగలిగి పరిష్కరించగలిగే సత్తా ఉద్యమాన్ని నడిపి రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ కు మాత్రమే ఉందని కేసీఆర్ వివరించారు. రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్తులో ఇంకా బాగా ప్రజల కోసం పనిచేయాల్సి ఉందని కేసీఆర్ చెప్పారు. ప్రజలు అవకాశమిస్తే గత 10 ఏళ్లు చిత్తశుద్ధితో రాజీ పడకుండా ఉద్యమ ఆకాంక్షల సాధన దిశగా పనిచేశామని తెలిపారు. లక్ష్యంతో ముందుకెళ్తూ ప్రగతిని సాధించి ప్రజల మన్ననలు పొందామన్నారు. కులమతాలకు అతీతంగా పనిచేస్తూ వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ వంటి అనేక మౌలిక వ్యవస్థలను మెరుగుపరిచామని వివరించారు. అనేక ప్రజా సమస్యలకు పరిష్కారం చూపామన్నారు. కుల వృత్తులను అభివృద్ధి చేసి గ్రామ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామని గుర్తుకు చేశారు. అయితే కొన్నిసార్లు ప్రజాస్వామ్యంలో అబద్ధపు ప్రచారాలను నమ్మి ప్రజలు బోల్తా పడుతుంటారని కేసీఆర్ అన్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా అదే జరిగిందన్నారు. అంత మాత్రాన నిరుత్సాహపడొద్దని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. అధికారం ఉంటేనే పనిచేస్తామంటే పద్ధతి కాదన్నారు. ఏ హోదాలో ఉన్నా ప్రజల కోసం పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. మన అంతిమ లక్ష్యం తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి మాత్రమేనని కేసీఆర్ కుండ బద్దలు కొట్టారు. ఇంకా నెరవేరాల్సిన ప్రజల కలలను మనం మాత్రమే నెరవేరుస్తామని ఉద్ఘాటించారు. అనేక సమస్యలు తెలంగాణ రాకముందున్నటువంటి అనేక సమస్యలు తీర్చి పేదసాలకు పురాతన మతాలకు అతీతంగా కూడా మనం ఆడుతున్నాం. కొన్ని సందర్భాల్లో ఏమైందంటే ఒక అత్యాశపడి కావచ్చు, ఒక ఆగమని కావచ్చు, కొన్నిసార్లు అబద్ధ ప్రచారాలు నమ్మి కావచ్చు, ప్రజలు ప్రజాస్వామ్యంలో పోతావచ్చు. అట్లాంటి సందర్భంలో మనం వచ్చింది, మన ఎన్నికల్లో ఓట్లు పాలైనా. మీ అందరితో నేను పోయేది రాజకీయం అంటే మేము అధికారంలో లేక అధికారంలో అవసరం లేదు. ఇంకా నెరవేరవలసినటువంటి తెలంగాణ ప్రజల కళలు మనమే నెరవేరుస్తాం. అందుకని మనకున్న డెప్తు, మనకు తెలిసిన లోతు, తెలంగాణ దుఃఖం, తెలంగాణ బాధ, తెలంగాణ అవసరాలు. నాడైనా నేడైనా నాయకులను తయారు చేసుకునేది పార్టీయేనని కేసీఆర్ చెప్పారు. మొన్న జగిత్యాల నుంచి ఒక ఆయన పోయి దొంగల్లో కలిసిందన్న కేసీఆర్ అయినా బాధపడేది ఏమీ లేదని తేల్చి చెప్పారు. ఆయనను తయారు చేసింది బీఆర్ఎస్ పార్టీయే అని స్పష్టం చేశారు. అంతకన్నా మెరుగైన నాయకత్వాన్ని పార్టీ తయారు చేసుకుంటుందని చెప్పారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కె సంజయ్ కుమార్ ఒక పక్క డాక్టర్గా, మరో పక్క ఎమ్మెల్యేగా ప్రజాసేవలు అందిస్తూ ప్రజల మన్నలను పొందుతున్నారని కేసీఆర్ అభినందించారు. దయచేసి మంచిగా నిబంధనతో ధైర్యంగా ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేయండి. మీ కోరుట్ల వాళ్ళకైతే మంచి డైనమిక్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన డాక్టర్ పని, ఈ పని, ఆ పని కలిసి చేస్తారు. సరే, జగిత్యాల ఒక ఆయన పోయి దొంగలు గచ్చిపోయాడు కదా, మనం ఆయన సృష్టించాడు. మన సుందరంలోనే మళ్ళీ ఒక బుల్లెట్ తయారు చేసుకొని దానికి ఇబ్బంది లేదు. అది ప్రజలు కూడా నిర్ణయం చేస్తారు టైం వచ్చినప్పుడు. కాబట్టి మనం ఏం తొందరపడే అవసరం లేదు. మనం ఉద్యమమే చేసిన వాళ్ళు. ఆనాడు ఎవడున్నాడు మనకు?
మన జై తెలంగాణ 2001 నుంచి మొదలు పెట్టిపోతే మనకి ఎమ్మెల్యే ఉన్నాడా, ఎంపీ ఉన్నాడా, ఎవరైనా మంత్రి ఉన్నాడా, ఎవరు లేడు కదా. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్కసుమన్, జీవన్ రెడ్డి, జాచాల సురేందర్, గంప గోవర్ధన్, హన్మత్ షిండే, పార్టీ నేత ఎల్ రమణ, జగిత్యాల జెడ్పీ చైర్మన్ వసంత సురేష్, పెద్దపల్లి బీఆర్ఎస్ నేత ఉషా తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ బలోపేతంపై వారితో చర్చించారు. ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిపాలనను పూర్తిగా అటకెక్కించింది. సీఎం రేవంత్ ఢిల్లీకి చక్కర్లు కొడుతుంటే ఇక్కడ రాష్ట్రంలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. విద్యార్థుల నుంచి కార్మికుల వరకు సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కుతున్నారు. ధర్నాలు, నిరసనలతో ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. ధర్నాలు, నిరసనలు, ర్యాలీలతో రాష్ట్రం అట్టడుకుతుంది. పరిపాలనను గాలికొదిలేసిన కాంగ్రెస్ సర్కార్పై అన్ని వర్గాల ప్రజలు కన్నెర చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లకిడికాపోల్లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట విద్యార్థులు ధర్నా చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఏబీవీపీ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు లక్షల రూపాయలు ఫీజులు దండుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అసలు ఏం చేసిండు? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏడి? స్కూల్ వాళ్ళకి ఏం చేస్తున్నారు? పిల్లలకి అసలు పుస్తకాలు లేవు, ఏం లేవు, చక్కగా ఫ్యాకల్టీ లేదు. అసలు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎప్పుడు వస్తాడు? ఇంకెప్పుడు వస్తాడు? గవర్నమెంట్ స్కూళ్ళల్లో అసలు ఫ్యాకల్టీ లేదు, సరిగ్గా ఫుడ్ లేదు, ఏం లేదు. ప్రైవేట్ సంస్థలకి కొమ్ము కాసి పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ని వెంటనే అపాయింట్ చేయాలి. టీచింగ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీలు చేయకపోతే రేవంత్ రెడ్డి బిడ్డ నీకే గతి పడుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థి నాయకులపైన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వము పోలీసులు నిలుచుకొల్పి విద్యార్థి నాయకులపైన దాడులు లేపిస్తుంది. అయ్యా, మేము ఏమడిగినాము? ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి. హైదరాబాద్ కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో అలైడ్ సైన్స్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలోజీ యూనివర్సిటీలోని 860 మంది విద్యార్థులు ఉండగా 16 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించడంపై కాలేజీ ఆవరణంలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఫెయిల్ అయిన 844 మంది విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో లైబ్రరీ, హాస్టల్, సరియైన టీచింగ్ సిబ్బంది లేకపోవడం, కాలేజీ గ్రౌండ్లోకి విద్యార్థులను అనుమతించకపోవడంతో స్టూడెంట్స్కు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తగిన వసతులు కల్పించాలని వారు కోరారు. అలైడ్ హెల్త్ సైన్సెస్ స్టూడెంట్స్ మా వెబ్సైట్ మాకు ఈ కోర్స్ అన్నది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ నుంచి రిలీజ్ చేశారు. ఈ ఇయర్లో 860 మెంబర్స్ ఎగ్జామ్స్ రాస్తే ఓన్లీ 16 to 25 మెంబర్స్ని పాస్ చేశారు. అలా ఎలా జరుగుతుంది? 900 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఒకేసారి ఇంతమంది ఫెయిల్ అవడానికి కారణం ఏంటి? యూనివర్సిటీయే కారణం. మాకు తెలిసినంత వరకు యూనివర్సిటీయే కారణం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లపై అజమాయిషీ చేసేందుకు తక్కువ స్థాయి వ్యక్తిని నియమించడాన్ని వ్యతిరేకించారు. వెంటనే కలెక్టర్ జారీ చేసిన జీవోని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ గారు మెడికల్ కాలేజీ అండ్ పర్టికులర్గా హాస్పిటల్ మీద మానిటరింగ్ అంటే వేరే వ్యక్తుల్ని, వాళ్ళ కలెక్టరేట్కి సంబంధించిన వాళ్ళు కానీ రెవెన్యూ సంబంధించిన వ్యక్తుల్ని ఇక్కడికి వచ్చి డైలీ ఒకళ్ళు వచ్చి ఇక్కడ హాస్పిటల్ మానిటరింగ్ చేయడం కోసం మా ప్రిన్సిపాల్ గారు ఉన్నారు.
అండ్ వాళ్ళపైన డిఎంఈ గారు ఉన్నారు, వాళ్ళపైన హెల్త్ సెక్రటరీ గారు ఉన్నారు. సో ఇంతమంది ఇంత 4 టైర్ వ్యవస్థ ఉండగా మళ్ళీ వీళ్ళు వచ్చి మధ్యలో దూరి మేము మీ మీద మానిటర్ చేస్తాము, మీ పనితీరులు మేము పర్యవేక్షిస్తాం అనుకోని సరికాదు. భద్రాద్రి కొత్త